ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ నేను కంప్యూటర్ వర్క్స్, మగ్గం వర్క్స్ చేసే లేడీస్కి బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంటే ఇప్పుడు మెజర్మెంట్స్తో కాకుండా స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్తో మనం మార్కింగ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చు అన్నది మీకు నేను చూపిస్తున్నాను. చూడండి. ఫస్ట్ మనం ఏదైనా బార్డర్, బ్లౌజ్కి వచ్చిన బార్డర్ అలాంటివి ఏమైనా ఉంటే వాటిని కావాలి అంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. తీసేసి మనం మార్కింగ్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కింద నడు మనం లోపలికి మడుచుకోవడానికి ఒక 1 ఇంచు ప్లస్ మనం కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళకైతే ఫ్రేమ్ లోపలికి పెట్టుకోవడానికి క్లాత్ కావాలి కాబట్టి దానికోసం కానీ ఒక 1 ఇంచు మనం కిందకి వదిలేసుకుంటే మనం వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ బ్లౌజ్ తీసుకుందాం మనం. ఓకే, ఇది మనం మెజర్మెంట్ పెట్టుకునే బ్లౌజ్. ఓకే, ఇప్పుడు చూడండి, మనం బ్యాక్ నెక్ పైన షోల్డర్ నుంచి కింద వరకు మనకి ఎంత ఉంది? ఇది 16 ఇంచెస్ ఉందన్నమాట. 16 ఇంచెస్కి మనం కింద ఆల్రెడీ 1 ఇంచు ఆల్రెడీ మనం స్కేల్ పెట్టి గీసి వదిలేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఎంత పెట్టుకోవాలి? 16 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, మనం 16 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మనం మార్కింగ్ చేసుకున్నది ఇక్కడ నుంచి ఇక్కడికి 16 ఇంచెస్. సో 16 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక మనం నడు యొక్క బ్యాక్ నెక్ ఇది ఉంది కదా, ఖర్చుల నుంచి ఈ ఖర్చుల వరకు మనం పెట్టుకుంటే మనకి నడు మిడిల్లో ఎంత వరకు పెట్టుకోవాలో అది తెలుస్తుంది. సో దాన్ని మనం ఇలా పెట్టుకొని మార్కింగ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ నెక్ ఎంత? ఓకే, ఇప్పుడు మనం నెక్ని ఇలా పెట్టుకుని ఇలా నెక్ని మార్క్ చేసుకుందాం. అంటే మనకి ఎగ్జాక్ట్గా ఎవరికైనా సరే ఒళ్ళుగా ఉన్న వాళ్ళకైతే 3 ఇంచెస్, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే వెనకాల బ్యాక్ స్ట్రక్చర్ని బట్టి 2.5 మనం పెట్టుకుంటాం. సో ఇది 2.5కి వస్తుంది. మీకు చూపిస్తాను ఒకసారి ఐడియా. జస్ట్ చూడండి, ఇది మనకి 2.5 వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మనం వర్క్ చేస్తాం కాబట్టి అక్కడికి సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ షోల్డర్ చూసుకుందాం. షోల్డర్ ఎంత ఉంది? 3 ఇంచెస్. అంటే మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పోతుంది కాబట్టి మనం దీన్ని 3 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, జస్ట్ ఇప్పుడు సంక దగ్గరికి వచ్చేసరికి సన్నగా ఉన్న వాళ్ళకైతే 5 ఇంచెస్ మనకి సరిపోతుంది. 5.5. కొంచెం ఒళ్ళుగా ఉన్న వాళ్ళకి 6 ఇంచెస్ తీసుకుందాం. అయితే ఈ మెజర్మెంట్ ఉన్న ఆవిడైతే మాత్రం ఓన్లీ సరిగ్గా సమానంగా ఉంటారు ఆవిడ. సో మనం 5.5 తీసుకుందాం. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ని మనం మధ్యలో ఫోల్డింగ్ చేసుకుని బ్లౌజ్ ఫోల్డింగ్ చేద్దాము. చేసి ఇది ఎంతవరకు ఖర్చులు ఉన్నాయో అంతవరకు జస్ట్ మనం మార్కింగ్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను ఇలా పెట్టాను కదా, అలాగా మీరు కూడా సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటే మనకి మెజర్మెంటు ఖర్చులుకి 2 ఇంచెస్ని వదిలేసి ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకొని తర్వాత ఖర్చులకి మార్క్ చేసుకోవాలి. సంక వరకు మనం గీసుకున్నాం కదా, గీసుకున్న తర్వాత మనం బ్లౌజ్ తీసి పక్కన పెట్టి ఇప్పుడు మనం సంక నుంచి ఇక్కడ ఏదైతే 5.5 తీసుకున్నాం కదా అక్కడ గీసుకొని ఖర్చుల కోసం ఇక్కడ నుంచి మనం ఒక
1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మనం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ సంక దగ్గరికి వచ్చేసరికి ఇదంతా నేను చెప్తుంది ఎందుకంటే కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ చేసే వాళ్ళకి ఇదంతా అవసరం ఉండదు, జస్ట్ నెక్ వరకు మాత్రమే సరిపోతుంది. కాదంటే ఫుల్ బ్యాక్ వర్క్స్ చేయవలసి వచ్చినప్పుడు మనం మొత్తం బ్యాక్ అంతా పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటిటప్పుడు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని మీకు నేను ఈ మెథడ్ చెప్తున్నాను. 1 ఇంచ్ మనం ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ రౌండ్ చేసుకోవడానికి ఒక 1 ఇంచ్ మనకు సంక రౌండ్కి రావాలి. కాబట్టి అంటే మీకు ముందే చెప్పాను నేను, సన్నంగా ఉన్న వాళ్ళకి ఒక రకంగాను, కొంచెం లావుగా ఉండే వాళ్ళకి ఒక రకంగాను మనం మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ సన్నగా ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచ్ సరిపోతుంది. మనం 1.5 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం రౌండ్ చేసుకుందాం. ఓకే, చేసుకొని దీన్ని ఇలా పెట్టుకుందాము. ఇప్పుడు నెక్ డీప్గా కొంచెం మనకి కనిపించేలాగా మనం దీన్ని చేసుకుందాం. ఓకేనా? జస్ట్ చేసిన ప్రతిదీ కూడా ఒక్కసారి మళ్ళీ థిక్నెస్ చేసుకొని దీన్ని మనం రెండో పక్క కూడా దీన్ని ఎలా చేసేసుకుందామో చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం సెకండ్ వైపు కూడా చేసుకుంటే మనకి రౌండ్ నెక్ క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు సెకండ్ వైపుకి మనం దీన్ని టర్న్ చేసి ఇప్పుడు సమానంగా తీసుకోవాలి. ఫ్రెండ్స్, నేను చెప్పే విధానంలో మీకు ఏమైనా కొంచెం తేడాగా అర్థం కాకపోతే కనుక నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. ఎందుకంటే కామెంట్ బాక్స్లో, ఎందుకంటే నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్న వీడియో కాబట్టి మీ అందరూ నాకు సపోర్ట్ ఇవ్వండి. మనం ఇప్పుడు దీన్ని సెకండ్ వైపు కూడా మార్కింగ్ పడ్డానికి మీకు చూపిస్తున్నాను. మనం బయట టైలరింగ్ షాప్స్కి అవి తీసుకెళ్ళి మార్కింగ్ చేయమని అడిగితే వాళ్ళు ఒక సైడ్ పెట్టేసి ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ వర్క్ వాళ్ళకు ఉంటుంది, జస్ట్ పెట్టి ఇచ్చేస్తారు. రెండో వైపు ఇంకేంటి ఒక సైడే పెట్టించారు. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు, కొత్తగా వర్క్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది కొంచెం అర్థం కాకుండా ఉండొచ్చు. ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. అందుకనే ఒకవేళ ఇన్ కేస్ నేను చెప్పిన విషయంలో మీకు ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా తెలియకపోతే కనుక, లేకపోతే అర్థం కాకపోయినా, ఇన్ కేస్ నేనే ఏదైనా రాంగ్గా చెప్పినా కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. నేను కూడా ఇలాంటివి మీ ద్వారానే నా తప్పులు కూడా తెలుసుకుంటాను, నేను కూడా సెటరేట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, అది సెకండ్ వైపు మనకి మార్కింగ్ పడింది. ఇప్పుడు దీన్ని మనం సెకండ్ వైపు కూడా నెక్ని చేసుకుందాం. నేను కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ చేస్తూ ఉంటాను. అయితే ఈ విషయంలో కొంతమందికి ఇలా అంటే, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫస్ట్లో నాకు కూడా తెలీదు. నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి ఎన్నో వచ్చాను. అలాగా కొత్తగా న్యూగా మళ్ళీ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళ మార్కింగ్ వాళ్ళు చేసేసుకొని వెంటనే వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ మొత్తం కంప్లీట్గా నీట్గా వచ్చేసింది. అంటే నెక్ బట్టి వర్క్ చేసే వాళ్ళకి ఓన్లీ నెక్ సరిపోతుంది. బట్ ఫుల్గా వర్క్ చేయాలి, ఫుల్ బ్యాక్ వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి ఇలా కంప్లీట్గా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది నేను చెప్పాను మీకు. నెక్స్ట్ హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసరికి హ్యాండ్స్ తీసుకుందాం మనం.
రెండో వైపు తీసుకున్నాము హ్యాండ్స్. ఎందుకంటే ఆ బార్డర్ వచ్చేసి మనకి బ్లౌజ్కి 2 కలర్స్ కాంబినేషన్స్లో ఇచ్చాడు. ఒకే కలర్లో ఇవ్వలేదు కాబట్టి దాన్ని నేను హ్యాండ్స్కి తీసుకోలేదు. ఇప్పుడు దీన్ని నేను హ్యాండ్స్కి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రేమ్ అంటే మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా ఏ వర్క్ అయినా కూడా మనకి ఫ్రేమ్ పెట్టుకోవడానికి ఒక 1 ఇంచ్ వదిలేసుకోవాలి. బాగా క్లాత్ తక్కువ ఉంది, వర్క్ జరగదు, సరిపోదు బ్లౌజ్ అనుకున్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కింద క్లాత్ ఎత్తి వర్క్ చేస్తాం. ఆ విషయం కూడా మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. అలా కాకుండా ఇది వర్క్ క్లాత్ సరిపోయేలాగా మనం చూసుకున్నాం అడ్జస్ట్మెంట్. హ్యాండ్స్ పెట్టుకున్నాం. మీకు ఇదే బ్లౌజ్ని కంప్యూటర్ వర్క్ మీద చేయడం కూడా నేను మీకు వీడియో తీసి పెడతాను, అది కూడా మీరు చూద్దరు. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ పెట్టుకుంటున్నాము. చూడండి హ్యాండ్స్ మనకి మొత్తం టోటల్గా ఇలా ఉంది కదా, దీన్ని మధ్యలోకి హ్యాండ్ తీసుకున్నాము. ఈజీగా తొందరగా అయిపోవాలి కదా, మరి అందుకని నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను. మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటున్నాం మనం. హ్యాండ్స్కి వచ్చేసి ఇదిగో మనం ఇక్కడ 1 ఇంచు ఫ్రేమ్ కోసం వదిలేసుకున్నాం కదా, మనకి ఇది హ్యాండ్ ఎంత ఉందో కొలుచుకోవాలనుకుంటే కొలుచుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మెజర్మెంట్ని బట్టి మనం పెట్టచ్చు. 6 ఉంది, మన ఖర్చులతో 6.5 పెట్టుకుంటాం. ఖర్చులకి అవన్నీ కూడా ఒక 1 ఇంచు ఖర్చులకి మనం తీసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా మార్క్ చేసేస్తాం. ఇది హ్యాండ్స్ ఇది మనకి హ్యాండ్స్. షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నాము. లాంగ్ హ్యాండ్స్ అంటే ఎల్బో హ్యాండ్స్ 10 ఇంచెస్ వర్క్ చేయాలనుకున్నప్పుడు మనం వేరేగా తీసుకోవచ్చు. అది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను మీకు. దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక మనం నెక్ ఎలాగైతే సెకండ్ వైపు మనం ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ మార్కింగ్ చేసామో అలాగే దీన్ని కూడా మనం మార్కింగ్ రెండో సైడ్ సెకండ్ హ్యాండ్ కూడా మనం అలా చేసేసుకున్నాం. మరి తొందరగా అయిపోవాలి కదా, మరి అందుకోసమని మనం దీన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ వైపు మార్కింగ్కి పెట్టుకున్నాం. ఇది క్లాత్ బాగా పలుచగా ఉంది, దానివల్ల సెకండ్ వైపుకి కనిపించట్లేదు. నాకు కనిపిస్తుంది బట్ మీకు వీడియోలో కనిపించదు. సో మనం దీనికి కూడా ఇలా తీసేసుకుందాము. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇక ఫ్రంట్ నెక్కి వచ్చేసాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం హ్యాండ్ ప్లస్ బ్యాక్ తీసుకున్న తర్వాత మనకి ఎప్పుడు ఈ సైడ్ మనకి ఖాళీగా ప్లేస్ ఉంటుంది కదా, దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని మనం ఫ్రంట్ నెక్ పెట్టుకుందాం. ఓకేనా? సరే చూడండి, ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చాం కదా, ఇది ఫ్రంట్ నెక్. మనకి యాక్చువల్గా వర్క్ చేయడానికి ఫ్రేమ్కి క్లాత్ సరిపోదు, ఇక్కడ మనం క్లాత్ అతుక్కోవాల్సి ఉంటుంది వర్క్ చేసేటప్పుడు. కాబట్టి నేను అందుకని బాగా దగ్గరగానే మార్కింగ్ ఇస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేస్తుంది కాబట్టి మనం కొంచెం దగ్గరగానే పెట్టేసుకుందాము. ఇక్కడ క్లాత్ అతుక్కొని వర్క్ చేద్దాము. అది కూడా మీకు నేను
కంప్యూటర్ మీద వర్క్ పెట్టినప్పుడు మీకు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సో ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఇస్తున్నాను చూడండి. సేమ్ మనం ఇందాక బ్యాక్ నెక్కి షోల్డర్ ఎంత పెట్టుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అదే షోల్డర్ 3 ఇంచెస్కి మనం ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాము. అంటే నేను ఇంచెస్ మళ్ళీ ఎందుకు నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నానంటే చాలామంది ఇంచెస్ని కూడా చూసుకుంటారు కాబట్టి నేను ఇంచెస్ని కూడా మీకు చెప్తున్నాను. ప్లస్ మామూలుగా మనం మెజర్మెంట్ ఇలా పెట్టేసుకున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది వర్క్. మనం ఫ్రంట్ కిందకి ఎలాగ పెట్టుకున్నామో 5 ఇంచెస్కి పెట్టేసుకున్నాము. మనకి ఇదంతా అవసరం ఉండదు, బట్ మామూలుగా నేను చెప్తున్నాను అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఫ్రంట్ నెక్ కూడా రెడీ అయిపోయింది మనకి వర్క్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ ప్లస్ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ అన్నీ మనకి సరిపోయి అన్నీ పెట్టేసాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం దీన్ని మామూలుగా రౌండ్ చేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది బ్లౌజ్ మార్కింగ్ మీ అందరికీ అర్థమయ్యి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్స్ and share comments please. Thank you for watching.